నమస్కారం అండి. నా పేరు యామా మురళీ గౌడ్, ఆంధ్రప్రదేశ్ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఇటీవల ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గీతన్నలకి వైన్ షాపుల్లో రిజర్వేషన్ 10% కేటాయించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే అందులో భాగంగా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయడం, గీత కార్మికులైతేనేవ్వండి, గీత కులాల సోదరులు వారి ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ ప్రక్రియలో కూడా కొంత ఏదైతే జీఓయుడి, జీఓడబ్ల్యూడిఏ ఇట్లాంటి సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద పోరాటం చేసి సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ సాధించుకోవడం జరిగింది. దాన్ని నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో కొన్ని చోట్ల అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కొంత జరుగుతూ ఉంది. కాబట్టి ఆ స్థానిక ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని గమనించుకొని ప్రభుత్వం ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలంటే మీరు సరైన గైడ్ లైన్స్తో ఆ యొక్క అభ్యర్థులకి సలహాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇక ముఖ్యంగా విషయం ఏమిటయ్యా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషను అది అమలు చేయకూడదని ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు కోర్టును ఆశ్రయించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనాదిగా కులవృత్తి చేసుకున్నటువంటి ఈ యొక్క కులవృత్తికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆర్థికంగా చైతన్యం కాకూడదన్న ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఈ విధంగా హైకోర్టుని ఆశ్రయించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే వీరికి ధీటుగా మేము కూడా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారు వేసిన ఏదైతే కేసు ఉందో దాన్ని ఇంప్లీడ్ అయ్యి మేము కూడా వారి మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా యొక్క గౌడ గీత కార్మికులకి వారి పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేయడానికి మేము ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నాము, కోర్టుకు కూడా వెళ్తున్నాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఏదైతే ఈ యొక్క మా యొక్క వైన్ షాపుల మీద కోర్టుకు వెళ్ళిన సోదరులకు ఒకటే విజ్ఞప్తి, అయ్యా సోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. రాక మాకు వచ్చిన అవకాశాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని మీరు ఇబ్బందులు పాలు చేసే విధంగా మీ చర్యలు ఉండకూడదని కోరుకుంటా ఉన్నాము. ఆ రోజు ఎప్పుడైతే సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం గజెట్ విడుదల చేసినప్పుడు మాకు 335 షాపులు ఇస్తున్న సంగతి అందులో పొందుపరిచిన మాట వాస్తవం కాదా? ఆ రోజు మీరు ఎటువంటి మాటలు మాట్లాడకుండా ఈ 5వ తారీఖున మేము ఏదైతే టెండర్ల ప్రక్రియకు వెళ్తున్నామని చెప్పేసి మీరు శుక్రవారం నాడు పిల్లు వేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య ఆలోచించుకోండి. సోదరులారా, మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందాలి అంటే మా గౌడ సోదరులు అవసరం లేదా? ఈ బీసీ సోదరులు అవసరం లేదా? మీకు అర్థం చేసుకోండి, సహృదయంతో ఆలోచన చేయండి, ఈ గౌడ గీతన్నలకి అండగా ఉండండి అని చెప్పేసి ఈ సందర్భాన్ని కోరుకుంటున్నాం. మరొక్కసారి చెప్తున్నాము, ఎవరైతే కోర్టును